హరే కృష్ణ. మనైతే ఫస్ట్ ఒక వ్లాగ్ అయితే చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే మనం వెళ్ళడం జరిగింది. తిరుపతి కొండ చూసుకోవచ్చు. మనకు వెంకటేశ్వర స్వామి ఫేస్ ఏ విధంగా ఉంటుందో అచ్చం అదే విధంగా ఆ కొండ కూడా మనకి 7 కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చూసిన వెంటనే నా మనసులో ఏదో ఒక ఆహ్లాదకరమైన ఆనందం అయితే వస్తూ ఉంటుంది. అండ్ ప్రపంచంలో నలుమూల నుంచి ఎంతో మంది భక్తులు అయితే మన తిరుమలకి అయితే వస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే నేను పేరూరు నుంచి అయితే బైక్లో అయితే నేను ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అండ్ మధ్యలో మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే మనకు తగులుతుంది. అండ్ ఈ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత ప్రశాంతమైన ప్రదేశం. అండ్ మన వెంకటేశ్వర స్వామి డైలీ చూస్తూ ఉండొచ్చు. అండ్ మనకు సెంట్రల్ లైబ్రరీ కూడా తగులుతుంది, అది కూడా మనం దాటిచ్చాం. ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది కదా ఈ గోపురం ఏదైతే ఉందో, అది మనకి మన బస్సులు పైకి వెళ్తూ ఉంటాయి కదా అల్లిపిరివి, అక్కడ మనకు బస్సులు పైకి వెళ్ళడం కిందికి రావడం జరుగుతుంటుంది. అది ఆ గోపురం. అండ్ ఇక్కడ డైనోసార్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఇదే మనకి సెంటర్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ మనకి గరుడ ఒక విగ్రహం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు కొండ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొండ దగ్గర మనం చూసుకోవచ్చు అసురులు తర్వాత దేవతలు నాగపాముని అయితే చిలికినప్పుడు మనకు అమృతం ఏదైతే వస్తుందో ఆ సన్నివేశం అయితే ఇక్కడ కొండ దగ్గర పక్కన పెట్టడం జరిగింది. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా మంచిగా ఉంటుంది, చాలా గ్రీనరీతో ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మన బ్రదర్. సో నాకు చాలా మంచిగా అయితే నా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. నా ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా ఈ బ్రదర్తోనే షేర్ చేసుకుంటుంటాను. అండ్ నాకు అన్నలాంటి అని చెప్పుకోవచ్చు. చాలా మంచివారు. నాకు ఇక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి అయితే పరిచయం అవడం జరిగింది. మళ్ళీ మేము కలవడం చాలా ఆనందంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇస్కాన్ టెంపుల్ అయితే మనకి మొత్తం గ్రీనరీతో ఉంటుంది. అస్సలు ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్లో మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగా ఉంటుంది. అండ్ మనకి అవుటింగ్ బయటకు వచ్చేటప్పుడు మనం అక్కడ నుంచి అయితే వస్తూ ఉంటాం. అండ్ స్టార్టింగ్ ఇట్లా మనం మెట్ల పైకి నుంచి డైరెక్ట్ మన శ్రీకృష్ణుడి దగ్గరికి అయితే వెళ్తాము. అలా నేను వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ నన్ను చూసి వీడియో తీయొద్దని చెప్పారు. సో అంతటితో నేను వీడియోని అయితే అక్కడైతే స్టాప్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు శ్రీ రాధా గోవింద అష్టసకులతో మనకు విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ లోపలైతే మనకు చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మనకి ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు మన బ్రదర్కి తెలిసిన వాళ్ళైతే మనకి ఇలా మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ ఇక్కడ లోపల ఎంట్రన్స్లో కూడా మనకు 3Dలో మనకు శ్రీకృష్ణుడి యొక్క లైఫ్ స్టోరీ అయితే మనకు అక్కడక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అలా మనం వెళ్తూ ఉంటే కిటికీలోంచి చూసినప్పుడు మనకు అక్కడ గరుడ అయితే మనకు కనిపిస్తుంది. ఆకారం ఏదైతే ఉంటుందో అది అక్కడ కిటికీలోంచి చూస్తే చాలా స్పష్టంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మనకు శ్రీకృష్ణుడి యొక్క మన ప్లేస్లో అయితే మనకు చాలా ఐటమ్స్ అయితే కృష్ణుడికి సంబంధించి అయితే ఉంటాయి. బుక్స్ కానీ తర్వాత కీ చైన్స్, విగ్రహాలు A to Z మనకు ఇక్కడ జపమాలలు కానీ తులసి మాలలు కానీ ఇంకా మనకు దొరకనంటూ ఏమీ ఉండదు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళొచ్చు, లేకపోతే మన కోసం మనం మెమరీస్ దాకా దాచుకోవడానికి కూడా ఇక్కడ మనకు తీసుకోవచ్చు. చాలా మంచిగా అసలు ఎక్కడ దొరకవు మనకి ఇక్కడ కావాల్సిన మన స్టిక్కర్స్ కానీ బుక్స్ అయితే కృష్ణుకి సంబంధించిన A to Z బుక్స్ అయితే మనకు ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ప్రసాదాలలాగైతే మనకు మనం బయట తినే ఫుడ్ మొత్తం కూడా చాలా హైజీనిక్గా చాలా మంచిగా అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం అన్ని తీసుకోవచ్చు. పులిహోర కానీ స్వీట్స్ కానీ తర్వాత స్నాక్స్ కానీ అన్ని కూడా మనకి ఇక్కడైతే ఉంటాయి. హరే కృష్ణ. ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోలేదు. నెక్స్ట్ వీడియోలో మనం శ్రీకృష్ణుడి యొక్క మ్యూజియం అయితే చూపించబోతున్నాను. అక్కడ మనకు లైఫ్కి సంబంధించిన అన్ని కూడా చూపిస్తారు. అండ్ కృష్ణుడి లైఫ్లో ఉన్నట్టు చూపిస్తారు. అండ్ భగవద్గీత గురించి కూడా దాంట్లో అయితే మ్యూజియంలో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా మీరు మన అకౌంట్ ఫాలో చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో. దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడియో కూడా చాలా మంచిగా ఉంటుంది. హరే కృష్ణ.